బాగున్నావా రెడ్డి? బాగున్నాను సార్. భోంచేసావా? ఎరా, రెడ్డికి భోజనం పెట్టారా? పెట్టారు సార్. కడుపు నిండా తిన్నావా? తిన్నాను సార్. ప్రాబ్లం ఏం లేదుగా? అంత కంఫర్టబుల్గానే ఉందిగా? బాగుంది సార్. నేను సీరియస్గా చెప్తున్నాను సతీష్, ఇప్పటికైనా ఈ ఉద్యోగం మానేసే మన బిజినెస్ చూసుకో, నాకు సపోర్ట్గా ఉండు. డాడీ, నాకు కొంచెం టైం కావాలి. ఎన్నాళ్ళు రోజుల తరబడి ఇవే మాటలు చెప్తున్నావు. మీకు అభ్యంతరం లేకపోతే రేపు వచ్చి కలవచ్చా? నీ ఇంటి బయట కారులో వెయిట్ చేస్తున్నాను, వెంటనే రా. ఇంటి బయట? గురూజీ, ధ్రువ, బయటికి రా, వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాను. గురూజీ, ఇంటి దాకా వచ్చి ఇలా కారులో కూర్చోవడం ఏంటి? లోపలికి వెళ్దాం రండి. కారెక్కు. గురూజీ, నీతో పనుంది, కారెక్కు. ఈ టైంలో అంత అర్జెంట్ పనేంటి? అందరూ బానే ఉన్నారు కదా? ఎన్నిసార్లు అడుగుతావు అదే ప్రశ్న? అంతా బాగున్నారు, కారెక్కు. గురూజీ, కారు ఇక్కడ ఆపారేంటి? వెదర్ బాగుందని ఆ పబ్ గురించి నీకేం తెలియదని వంశీ చెప్పాడు. అవునవును, వంశీ నన్ను అడిగాడు. అలాంటి విషయాలు నాకెలా తెలుస్తాయి? మీకేమైనా తెలిసిందా గురూజీ? తెలిసింది, నువ్వే. ఏమంటున్నారు గురూజీ? జోక్ చేస్తున్నారు కదా? నేనా పబ్బుకు ఓనర్ ఏంటి? కాదా? చచా, కాదు గురూజీ, నిజంగా. నిజం చెప్పాలంటే నిజాయితీ ఉంటే చాలు, కానీ అబద్ధం చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి ధ్రువ. అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను నిజమే చెప్తున్నాను గురూజీ. ఆ పబ్బుకి నాకు ఏ సంబంధం లేదు. అవునా? 1 minute. నేను సార్, రెడ్డిని. రై ఇడియట్, ఎందుకురా ఫోన్ చేశావు? నువ్వు నాకు కొన్నాడు ఫోన్ చేయొద్దని చెప్తే అర్థం కదా నీకు? ఫోన్ రై, ముందు నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను. కూర్చో. చెమటలు తుడుచుకో. ఈ
వాయిస్ నీదేగా? ఇప్పుడు కూడా ఆ పబ్కి నీకు ఏ సంబంధం లేదనే అంటావా? చూడు, తప్పు చేశానని నీ అంతట నువ్వే నేరుగా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటావా? లేక నేనే నిన్ను తీసుకెళ్లి శ్రీనివాస్కి అప్పగించనా? చాస్ ఈజ్ యువర్స్. అది కాదు గురుజీ. రైట్. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. మనిషి వట్రా నువ్వు? అసలు కొంచెమైనా నీలో మానవత్వం ఉందా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలనే ఆ దరిద్రమైన ఆలోచన నీకెలా వచ్చిందిరా? నీకు ఓ కూతురుందన్న సంగతి కూడా మర్చిపోయావా? ఆడపిల్లల బ్రతుకులతో వ్యాపారం చేయడానికి సిగ్గనిపించట్లేదా నీకు? మనస్సాక్షి అన్నదే చచ్చిపోయిందా? 4 రూపాయలకి ఆశపడి ఒక మగాడివన్న విషయం కూడా మర్చిపోయావా? అమ్మాయికి రక్షణ ఇవ్వాల్సింది పోయి వ్యాపారం చేస్తావా? ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేవరా? నీ కూతురైతే బంగారం కాపాడుకుంటావు, మరొకరి కూతురైతే వ్యాపారానికి పనికొచ్చే మిషనారా? చెత్త నా కొడక. గురుజీ, హద్దు మీరుతున్నారు మీరు. నోర్మోయ్! ఈ పాటికి నిన్ను షూట్ చేసి పారేయలేదు. సంతోషించు. ఇలాంటి నికృష్టమైన పనులు వెంటనే ఆపకపోయావో నీ మీద ఓపెన్గా రైడ్ చేయిస్తాను. జాగ్రత్త. చూడు, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. శ్రీనివాస్ దగ్గరికి నువ్వు వెళ్తావో నన్ను తీసుకెళ్ళమంటావో నువ్వే తేల్చుకో. వెంటనే దిగో. ఇలాంటి నికృష్టమైన పనులు వెంటనే ఆపకపోయావో నీ మీద ఓపెన్గా రైడ్ చేయిస్తాను. జాగ్రత్త. శ్రీనివాస్ దగ్గరికి నువ్వు వెళ్తావో నన్ను తీసుకెళ్ళమంటావో నువ్వే తెలుసుకో. నో నో, అలా జరగకూడదు. జరగనివ్వను. పాండు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చెయ్యనివ్వను. ఏంటి సార్ ఈరోజు చాలా తొందరగా వచ్చారు? ఊరు తిరగటం అయిపోయిందా? రేయ్, కనీసం ఇక్కడ నీ తండ్రి అనేవాడు ఒకడున్నాడన్న ధ్యాస కూడా నీకు లేదా? పిచ్చివాడనుకుంటున్నావా? పట్టించుకోకుండా వెళ్తున్నావు.
పిచ్చి వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా? అందుకే కెలుక్కోవడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఏంట్రా 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 అన్నావు? డాడీ ఎందుకు కొట్టావు ఇప్పుడు నన్ను? నీకు కంటి నిండా నిర్లక్ష్యం, ఒంటి నిండా వెటకారం. లైఫ్ అంటే కొంచెం సీరియస్నెస్ ఉందా నీకు? నేనెంత స్ట్రగుల్ అవుతున్నా తెలుసా నీకు? అటు కాదు ఇటు చూడు. ఎప్పుడు మీ అవసరాలు, మీ ఆనందాలు, మీ జల్సాలు, మీ జీవితాలు. మీకు ఈ లైఫ్ ఇవ్వడానికి నేనేం చేస్తున్నాను? ఒక్క నిమిషం ఎవరైనా ఆలోచించారా? ఆలోచించే టైం మీకుందేమో, కానీ నాకు లేదు. రేయ్! అంత వెలగబెట్టే పని ఏం చేస్తున్నావు నువ్వు? డాడీ డాడీ ప్లీజ్ డాడీ కొట్టకండి ప్లీజ్ ప్లీజ్. చూసేవా వాడు ఎంత తలదిక్కగా మాట్లాడుతున్నాడో? ప్లీజ్ డాడీ ప్లీజ్ వద్దు, వదిలేసేయండి. డాడీ డాడీ నా కోసం ప్లీజ్ పదండి పదండి డాడీ పదండి ప్లీజ్ డాడీ. డాడీ రండి రండి డాడీ రండి రండి డాడీ. రేయ్, బలాన్ని చూపించాల్సింది వస్తువుల మీద కాదు, నీ లైఫ్ మీద. ఏంటి నీతులు చెప్తున్నావా? ఇప్పటికైనా కాస్త మారమని చెప్తున్నాను. నేను ఒకరు మారమంటే మారను. ఇది నా లైఫ్, నాకు నచ్చినట్లే ఉంటాను. నీ లైఫ్ నీ ఒక్కడిదే కాదు, మా అందరితో ముడిపడుంది. నువ్వు తినే తిండి, వేసుకునే డ్రెస్ అన్నీ డాడీవి. ఓహో, అందుకేనా కారణం లేకుండా చేయి చేసుకున్నాడు? ఈ పని డాడీ ఎప్పుడో చేసుండాలి. అదే గనక జరుగుంటే నువ్విలా ఉండేవాడు కాదు, నీ లైఫ్ ఇంకోలా ఉండేది. అన్నయ్య, నీకు చాలాసార్లు చెప్పాను నా వ్యక్తిగత విషయాల్లో తల దూర్చొద్దని. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. అన్నయ్య ఆపుతారు ఇంకా? అసలు మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? రేయ్, నీ వ్యక్తిగత విషయాల్లో నేను కలుగు చేసుకోకపోతే నువ్విక్కడ ఉండేవాడివే కాదు. ఏమయ్యేవాణ్ణి? చెప్పు, ఏం జరిగేది? అన్నయ్య అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ వదిలే ఇంకా. అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. అన్నయ్య ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఆలోచించుకో, లైట్ తీసుకో, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఛా, ఇది అసలు ఇల్లులా లేదు, 4 అంతస్తుల నరకంలా ఉంది. రేపు పృథ్వీ వస్తున్నాడన్న ఎక్సైట్మెంట్ ని కూడా పాడు చేశారు వీళ్ళు. పృథ్వీ మరణం తర్వాత చిన్నారి కావేరి చిట్టి పృథ్వీలు దివ్యకు పుట్టినప్పుడు రాయాలనిపించింది నా భావాలు. మళ్ళీ ఈరోజు అనిపిస్తోంది రాసుకోవాలని. నా ఉనికినే ప్రశ్నిస్తోంది ఈ సంఘటన. ఈ ఇంట్లో నీకు ఎవరు ఏమీ కాకపోయినా, ఏ సంబంధం లేకపోయినా అందరినీ కలుపుకుని ఉంటున్నావు. కానీ నాకు ఆ అవసరం లేదు. పరాయిదైన స్వప్న గురించి మీరు అంతగా బాధపడుతున్నారు. నా వాళ్ళనేమనంటే నాకు బాధగా ఉండదా? శ్రీధర్ అన్న మాటల్లో ఏదీ అబద్ధం కాదు, అంతా వాస్తవమే. నేను వీళ్ళందరికీ ఏమవుతానని ఎందుకు నేనెప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకోలేదు. నాకు వేరే ఎవరూ లేరనా? నా ఒంటరి జీవితానికి ఈ బంధాలే ఆధారం కాబట్టా? అమ్మా అన్న దివ్య పిలుపు కోసం నాకు ఏమీ కాని వీరందరితో బాంధవ్యం పెంచుకున్నానా? శ్రీధర్తో విడాకులు తీసుకుని 35 ఏళ్లు దాటిపోయింది. నా పృథ్వీ చనిపోయి 25 ఏళ్లు దాటిపోయింది. ఇంకా నాకు వీళ్ళందరితో ఏంటి ఈ బంధం?
వస్తావని తెలిసే తలుపు తెరిచుంచినట్టుంది స్వప్న. ఇక నుంచి నా కోసం ఎవరూ తలుపులు తెరిచి ఉంచనక్కర్లేదు. నేను దివ్య దగ్గర ఉండాలనుకుంటున్నాను. ఉండాలనుకున్నవాడివి తిరిగి ఎందుకొచ్చావు? ఇక నేను అక్కడ ఉండలేను దివ్య. డాడీ, మనసు లేని వాళ్లతో ఉండటం మరుభూమితో సమానం. పరాయి వాళ్ల పంచన నాకు ప్రశాంతత ఉండదు. నేనిక్కడే ఉంటాను. తొందరపడుతున్నారేమో, ఆలోచించండి డాడీ. ఇప్పటికే ఆలస్యం చేశాను దివ్య. కొన్నిసార్లు ఆలస్యం అనేది ఆలోచించడానికి దొరికిన వరం అవుతుంది డాడీ. అక్కడేం జరిగిందో మీరు చెప్పలేకపోతున్నారు, కానీ అక్కడ ఏదో జరిగిందని నేను ఊహించగలను. అమ్మ ఫోన్లో మాట్లాడిన మాటలు విన్నాక నాకు అర్థమైంది, గొడవ జరిగింది అమ్మకు మీకు మధ్యని. అలా కాకుండా మీకు మరెవరితోనో ప్రాబ్లం ఉండుంటే అమ్మ మాటలు మరోలా ఉండేవి. మీరిక్కడ ఉండడం మాకు ఆనందమే, కానీ అక్కడి నుంచి వచ్చేయడం చాలా అనర్థం. నేను అనర్థాల గురించి ఆలోచించడం లేదమ్మా. కానీ మీరిక్కడ రావాలనుకున్న కారణం సరైందా కాదా అని ఆలోచించాలి డాడీ. మీరిలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన టైమేనా? ఆలోచించండి. నువ్వన్నట్టు అక్కడే ఉండేవాణ్ణి, కానీ పుట్టినరోజు పండగ జరుపుకుని వెంటనే వెళ్ళిపోతాను. పండగ ఏ? నా పుట్టినరోజుకు మాత్రం అంత ప్రాధాన్యత ఇవ్వడం దేనికి? నిర్ణయం తీసుకున్నావు, ఆచరణలో పెట్టడానికి ఈ పుట్టినరోజులు చావు రోజులు అడ్డొస్తాయా? మమతల్ని తెంచుకొని పరమాన్నం తిన్నా అది పండగ అవ్వదు. బంధాల్ని పెంచుకొని పచ్చడి మెతుకులు తిన్నా వేడుకే అవుతుంది శ్రీధర్. కావచ్చు, కానీ గమ్యం లేని ప్రయాణం, సంబంధం లేని వ్యక్తులతో సావాసం, దారం లేని గాలిపటం లాంటిది. రాణించవన్నయ్య. సంబంధాల గురించి మాట్లాడటం మానేసి బంధాల గురించి ఆలోచించు. బంధానికి సంబంధానికి పెద్ద తేడా ఏముంది? చాలా తేడా ఉంది. సంబంధం అనేది జంతువులతోనూ వస్తువులతోనూ పెట్టుకోవచ్చు, కానీ బంధం అనేది మనసున్న మనిషితో మాత్రమే ఉంటుంది. చూడు, దివ్య నీ కూతురు. నువ్వు నీ కూతురింట్లో ఉన్నానని సర్ది చెప్పుకున్న అల్లుడు పంచలో ఉన్నట్లే. నీ గౌరవం ఎక్కడ నిలబడుతుందో నిర్ణయించుకో. చెప్పండి. స్వప్న, నా కోపం నీ మీద కాదు, నా మీద.
జీవితం మీద. ఒక సంఘటనకు రియాక్ట్ అయ్యి నిన్ను హర్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నా వల్ల నువ్వు బాధపడకూడదని సారీ చెప్తున్నానే కానీ నా బాధ తీరదు, నా ఫీలింగ్స్ మారవు. అందుకు నువ్వు బాధ్యురాలివి కాదు. నువ్వు మాటికి బాధ్యుడిని నేనే. శ్రీధర్, బాధ్యత ఎవరిదైనా బాధ ఎవరిదైనా ఆ బాధని ఆ ఫీలింగ్స్ని కాస్త అణిచిపెట్టండి. బావ బర్త్డేకి పృథ్వీ వస్తున్నాడు కదా, అంతవరకు మీరు కాస్త నార్మల్గా ఉండండి. ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, మీ మిగతా కుటుంబ సభ్యుల కోసం. ఒక్కోసారి మన వాళ్ల కోసం మనం ఏదైనా చేస్తే మనసుకి బాగుంటుంది. ట్రై చేయండి. హాయ్ ప్రశాంతి. ఏంటి ప్రశాంతి అక్కడ నిలబడ్డావు? అబ్బే ఏం లేదత్తయ్య, ఉన్నట్టుండి మెలకు వచ్చింది, నిద్ర రావట్లేదు. సరేగాని ఈరోజు నువ్వు కూడా వంటగదిలోకి రామ్మా, నాకు కాస్త సాయంగా ఉంటావు. అదేంటత్తయ్య, నన్ను రానివ్వవుగా? పృథ్వీ బాబు వస్తున్నాడు కదమ్మా, ఆ బాబుకి ఇష్టమైనవన్నీ చేయాలంటోంది దివ్య. అలాగే అత్తయ్య, వస్తానులే. కాసేపు నువ్వు పడుకో, టైం 3 అయ్యింది. నేను వెళ్తానులే, నువ్వు 5 లేచి ఫ్రెష్ అయ్యిరా. ఉమ్. ఏ ప్రశాంతి,
ఏంటి కాఫీ తాగాక మాట్లాడతావా? మీకేం కావాలి? ఎంత కావాలి? దేనికి? పబ్బు విషయం బయటికి రాకుండా ఉండటానికి, ఆ టాపిక్ మీరు మర్చిపోవడానికి. నా దగ్గర మీరేం మొహమాట పడద్దు గురుజీ.